ఇది మీ నాయన గుర్తించిన భాష, తెలంగాణ ప్రభుత్వం గుర్తించిన భాష. అది మీ నాయన తెలుగు లిటరేచరు డిగ్రీ, మీ నాయన అంత మేధావి. మీ నాయన ఎంత కాదనుకున్నా రాజకీయ పరంగా శత్రువే కావచ్చు, కానీ తెలుగులో మీ నాయన మేధావే. తెలుగులో చదివండి, తెలుగు పండితుడే. తెలుగు పండితుడే. ఆయన నడుగు చెప్తాడు. నీకు తెలుసా కల్వకుంట్ల కవిత? నీకు తెలుసా తెలుగు గురించి? నాకు తెలుసు తెలుగు గురించి. ఉత్పలమాల, చెంపకమాల, శార్దులము ఈ పద్యాలు రాష్ట్రాన్ని నేను. అర్థమైందా? ఏం తెలుసు నీకు? లటపీస్ తెలుసు. ఒక ఫార్ములా తెలుసా? పద్యం ఫార్ములా. సూర్యుడొక్కడుండు సురరాజులిద్దరు దినకరాదయంబు తేటగీతి పద్యం. ఈ ఫార్ములా పెట్టి రాస్తారా ఎవడన్నా? నీకేం సోయింది? నీకు భాష మీద ఏం పట్టుంది? నాకు తెలుగు నేర్పినటువంటి మా సార్ మల్లారెడ్డి సార్, ఆయన మీద రాసిన నేను పద్యాలు. మా గురుడు మల్లారెడ్డి మాకు స్ఫూర్తి, తెలుగులో తేటని వెలుగు చూపే తేట గలమున మాట మానోట వాలే మరమము గురువా మాతృ ధరని లేపడని ఇటువంటి పద్యాలు రాసి తెలుగు సాహిత్యం మీద అంతో ఇంతో సోయింది మాకు. తూర్పు మల్లారెడ్డి నీకో చదువు, నీకో జ్ఞానము, నీకో లెక్క. మీ నాయన అడుగు చెప్తాడు. తెలుగు పదాల గొప్పతనం చెప్తాడు, వ్యాకరణం గొప్పతనం చెప్తాడు. ఏం సోయలేదు. సారదంద చేసినంత ఈజీ అనుకుంటున్నావా? అక్రమ సారథం చేసి అడగోలుగా సంపాదించు. అది ఉంటుంది, దానికి తెలియదన్నా అని చెప్పు ఆయన అంటుండు. తప్పు చేసిన కవిత, బీసీలను రెచ్చగొట్టకు, కవిత గుర్తుపెట్టుకో 2028 అని చెప్పి. అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు అని చెప్పని అంటాను. ఏదైనా మహిళగా, ఒక దొరసానిగా, ఓ అహంకారమైన దొరసానిగా చూస్తాం. నిన్ను మా బీసీలతో పోల్చుకుంటే ఎక్కడిది? ఒక్కనాడు కలవగా వస్తావా? కలవస్తావా? ఒక్కసారి ఒక్క పూట వరిగోయగలుగుతావా? మా ఆడబిడ్డలు ఎలుగట్టి నాగలు కడతారు. నీతోటి అయితే ఆగమ్మా. మా వాళ్ళు బండెడు గడ్డి కోసుకొస్తారు వరాల పంట. నీతోటి అయితే అది. నీకు మాకేం సంబంధం అమ్మా? నీ సంస్కృతికి మా సంస్కృతికి ఏం సంబంధము?